హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలంగాణ టెట్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్స్ వచ్చింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో వేసుకున్నాం. ఫ్రెండ్స్, అంతకన్నా వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ అయితే యాక్టివేట్ పెట్టుకోండి. నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాము తెలంగాణ టెట్ రిజిస్ట్రేషన్ tgtet.apt.online.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ టెట్ 2025 షెడ్యూల్ వచ్చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం కానుంది. పూర్తి షెడ్యూల్ను అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ అవకాశం ఉంది. విద్యాశాఖ ఈ మేరకు శుక్రవారం స్కూల్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్, టెట్ చైర్మన్ ఈవి నరసింహారెడ్డి, టెట్ డైరెక్టర్ రమేష్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. పూర్తి వివరాలతో కూడిన షెడ్యూల్ను ఏప్రిల్ 15న విడుదల చేయనున్నారు. అభ్యర్థుల పూర్తి వివరాలను అధికారిక వెబ్సైటు tgtet.apt.online.in అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే వెబ్సైట్ నుంచి అప్లికేషన్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించవచ్చు అని తెలిపారు. ఎగ్జామ్ ఫీజు ఒక పేపర్కు 750 రూపాయలు, 2 పేపర్లు రాయాలనుకుంటే 1000 రూపాయలు ఫీజు ఉంటుందని పేర్కొన్నారు. టీజీటెట్ ఎగ్జామ్ జూన్ 15 నుంచి 30 తేదీ మధ్యలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతిరోజు 2 సెషన్లో ఎగ్జామ్స్ నిర్వహించినారు. ఫస్ట్ సెషన్లో ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, సెకండ్ సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు నిర్వహించనున్నారు. జూన్ 9వ తేదీ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. కాగా జూలై 22వ తేదీన టీజీటెట్ 2025 ఫలితాలు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా టెట్ మార్కులకు డిఎస్సిలో 20% వెయిటేజీ ఉండనుంది. తెలంగాణ టెట్ పరీక్ష మొత్తం 2 పేపర్లకు నిర్వహిస్తారన్నది సంగతి తెలిసిందే. పేపర్ 1 పరీక్ష 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించేవారు రాయాల్సి ఉంటుంది. వీళ్ళు ఇంటర్ పరీక్షలో 50% మార్కులతో ఉత్తీర్ణతో పాటు 2 ఏళ్ల డైట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఇక పేపర్ 2 పరీక్ష 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు బోధించే వారికి నిర్వహిస్తారు. ఈ అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో 50% మార్కులతో పాటు బీఈడీ లేదా స్పెషల్ బీఎడ్లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు చెందిన వారు 45% మార్కులతో పాస్ అయి సరిపోతుంది. డిఎస్సి నియామక పరీక్ష రాసేందుకు టెట్లో తప్పనిసరిగా అర్హత సాధించాలనే విషయం తెలిసిందే. డిఎస్సిలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది. అందుకే ఈ పరీక్ష నిర్వహించిన ప్రతిసారి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతుంటారు. గత టెట్ పరీక్షకు 2 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు, నమస్కారం.